మాది 3-9 వచ్చిన 1 Corinthians 15:3-9. ఖుషి ఇటు చూడన్నా, నన్నే చూస్తున్నారు. ఈడు కూడా చైతన్య ఇటు చూడన్నా. యు డిడ్ంట్ బ్రింగ్ యువర్ బైబిల్. 1 Corinthians chapter 15:3-9. ఒక వచ్చిన నేను చదువుతాను, ఒక వచ్చిన మీరు చదవండి కలిసి. ముందే చదివకండి, వెనకాల చదవకండి. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. ఎలా అనగా నేను అపోస్తలులందరిలో 8వ వచనం కదా, అందరికీ కడపట అకాలమందు పుట్టినట్లున్న నాకును కనబడెను. నేను అపోస్తలులందరినో తక్కువ వాడను, దేవుని సంగమును హింసించినందున అపోస్తలులను బట్టకు యోగ్యుడను కాను. మంచిదండి. దేవుని వాక్యం ప్రకారం మనం చూద్దాం ఏంటో. దయచేసి కూర్చోండి. ఏమండి మరి ప్రభు ఈరోజు తిరిగి లేచినటువంటి ఆ ఏమంటారు దినం అనమాట, రిజరక్షన్ డే. అసలు క్రిస్టియానిటీకి పునాది ఏంటో తెలుసా? అంటే ఫౌండేషన్ ఏది? లార్డ్ హ్యాస్ రిజన్. ప్రభు తిరిగి లేచాడు. అసలు క్రిస్టియానిటీకి పునాది అది అనమాట. అంటే ప్రభు తిరిగి లేవకపోతే ఏంటది? ఇంకా అన్ని మతాలాగా మనం కూడా ఏంటి ఒకటే. మన దేవుడు మాత్రం ఏంటి? తిరిగి లేచాడు కదా. దానికి సాక్ష్యం చూడండి. ఫస్ట్ పౌలు గారు రాస్తాడు, లేఖనముల ప్రకారం చదువుమా 3వ వచనం. లేఖనముల ప్రకారము 3వ దినం కాదు 3వ వచనం చదవండి. నాకు ఇవ్వబడిన ఉపదేశము చదవండి. అంటే దేనిని ఎందుకు చనిపోయాడు ఆయన? లేఖనములు నెరవేర్చడానికి, అకార్డింగ్ టు స్క్రిప్చర్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో కదా. సో ఆయన ప్లాన్ అనమాట. ఇది చనిపోయి బర్త్, డెత్, గ్రోత్ అన్నీ కూడా ఏంటి? ఇట్స్ విల్ ఆఫ్ గాడ్ అనమాట కదా. లేఖనముల ప్రకారం చదువు. అది మన పాపం, ఆయన పాపమా? మన పాపం నిమిత్తం చనిపోయాడు. ఆ తర్వాత లేఖనముల ప్రకారము మళ్ళీ ఇది లేఖనం ప్రకారం ఏంటంట? 3వ దినం లేపబడ్డాడు. అది కూడా ప్లాన్. తర్వాత ఆయన కేఫా. ఎవరు కేఫా అంటే ఎవరు? పేతురు. కెఫే కాదు కదా, ఏదో ఉన్నాయా కెఫేలు అవి కాదు. ఆయన కేఫాకును తర్వాత 12 మంది ఎక్కడ ఉన్నారబ్బా? 12 వాడు అయిపోయాడు కదా ఆల్రెడీ. యేసుబాబు చావకముందే అయిపోయాడు కదా ఒకడు. ఎవడాడు? ఇస్కరియోతు యూదా. 12 ఎవరు మరి అన్నా? అదే మత్తయ్య ఆయన ఒక ఆయన సెలెక్ట్ చేసి పౌలు గారు మళ్ళా పౌలు ఇప్పుడు ఎవరు ఇప్పుడు కలుపుకుంటాడు. ఒక కోపం వస్తుంది చూడు ఆమెకి, ఎవరు రత్నకి. చదువుమా తల్లి. అటు పిమ్మట మింగేసేటట్లు ఉందిరా నాయన. అరే అటు పిమ్మట 500 మంది ఎక్కువైనా. సో 500 పీపుల్కి ఏంటి ఒకటేసారి కనపడాలి. ఎందుకంటే అన్నిసార్లు కనపడుతున్నాడు. ప్రూఫ్ 500 స్టూడెంట్స్కి డిసైపుల్స్కి ఏమయ్యాడు? ఒకటేసారి కంఫ్రంట్. తర్వాత చదువుమా. వీళ్ళు అనేకులు కొంతమంది అనుకుంటారంటే ఇప్పుడు కానీ నిలిచిన్నారంటే ఇప్పుడు కూడా ఉన్నారని. ఇప్పుడు కాదు, ఇప్పుడు రాసినప్పుడు. తర్వాత చదవండి. సో అపోస్తలుస్ అందరికి కూడా ఏమైనా కనబడ్డాడు. ఇప్పుడు సరిపోయిందమ్మా తల్లి రత్నకు? ఇప్పుడు సరిపోయిందా? పౌలు గారు చదువు. ఏలైనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను. సో లాస్ట్ కంట ఆయన పేరు ఇంక్లూడ్ అయ్యా. నేను లాస్ట్ అకాలమందు పుట్టాను.
అంటే టైం కాని టైంలో పుట్టిన మా మమ్మీకి నేను అంటే హీ వాజ్ సో హంబ్లింగ్ ఎంత ఎనీహౌ అండి. మన ప్రభు ఏంటి తిరిగి లేచాడు. నువ్వు ఆరాధించే దేవుడు ఎవరు? చచ్చిపోయి వెళ్ళిపోయినాడు కాదు కదా. అన్ని సమాధులు ఈరోజు ఏంటి మూయబడి ఉన్నాయి కదా. ఏమన్నా కొన్ని సమాధులు మీరు ఎప్పుడైనా విజిట్ చేశారా? ఒక సమాధి చెప్పు. తాజ్మహల్ విజిట్ చేసావరా? నువ్వు చెప్తున్నావు కానీ విజిట్ చేసావా? నో. ఎవరైనా విజిట్ చేశారా? చార్మినార్ సమాధి అది సమాధి కాదు 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 రాంగ్. ప్లేగ్ మక్కా మసీదా? అది రైట్. ఇంకా చుట్టాలు కొంతమంది నవంబర్ 2 తారీఖున ఒకవేళ చనిపోయిన ఆయనకి అది ఇష్టం అనుకో. ఏది టానిక్ తీసుకో. అది తీసుకుపోయి ఆయన నోటి దగ్గర పోస్తారు కదా. లేకపోతే అన్నం వండి పెడతారు. ఈ ఒకవేళ వాడికి సిగరెట్ ఇష్టం ఆ నోటి దగ్గర పెడతారు అనమాట. ఇట్లా అగరబత్తిలో నాటుతారు. మన జనం ఎంత ఫూలిష్ కదా. అది కాలిపోయి ఎవడో ఆ సమాధి వాడు లాక్కొని ఆడిదమ్మ కూడా అంటే అవన్నీ కూడా ఖాళీ సమాధులండి. తాజ్ కూడా ఏంటి ఖాళీ సమాధి. మన మెరీనా బీచ్ మనం వెళ్ళలేదు కానీ అవన్నీ కూడా ఏంటి సమాధులే కదా. ఎంజీఆర్ సమాధి, జయలలిత సమాధి, తర్వాత ఇంకా ఎక్సెట్రా. కానీ ఈ సమాధి మాత్రం ఏంటి తిరిగి ఓపెన్ ఉందన్నమాట. ఇట్స్ ఓపెన్ బికాస్ నో బడీ ఈజ్ దేర్. ప్రభు తిరిగి లేచాడు. మన విశ్వాసానికి ఆధారం ఏంటి? అదే శాటన్ ఏం చేశాడంటే ఆయన లేవలేదు అని ఒక రూమర్ స్ప్రెడ్ చేశాడు. గుర్తుందా మీకు? వాళ్ళందరూ నిద్రపోతుంటే ప్రభు తిరిగి సమాధి తెరిచిపడితే అలా ఒక రూమర్ స్ప్రెడ్ చేస్తారు. ఏమని మా శిష్యులు ఎత్తుకుపోయినారు సమాధి. అది కదా, దే స్ప్రెడ్ ఏ రూమర్. ఎందుకంటే ప్రధాన యాజకులు అంటే వాళ్ళకి ఏమిచ్చారు? లంచం. సో ప్రభు మాత్రం ఏంటమ్మా ఈజ్ లివింగ్. నువ్వు ఒప్పుకోకపోయినా అది నిజం. క్రిస్టియానిటీ యొక్క ఏంటి బేస్ లైక్ పునాది లైక్ ఫౌండేషన్ ఏది? వి వర్షిప్ ఏ గాడ్ హూ ఇస్ లివింగ్ గాడ్, నాట్ ఏ డెడ్ గాడ్ అన్నమాట. సజీవుడైన కదా. ఒకసారి చూద్దాం, మన దేవుడు ఆరాధన పాత్రుడు ఎందుకంటే ఆయన బ్రతికున్నాడు. యోబు గ్రంథం 19:25 చూద్దాం. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 19:25 చదువు. 19:25 యోబు గ్రంథం 19:25. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిల్చుననియు. ఏమేన్. నా విమోచకుడు, నా రిడీమర్ ఎవరు? సజీవుడనియు చదుమా. తరువాత ఆయన భూమి మీద మళ్ళీ ఏం చేయబోతున్నాడు? నిలవబోతున్నాడు. ఇంగ్లీష్ చదువు. ఐ నో డూ యూ నో. చాలామందికి ఇప్పటికి అనుమానం, యేసయ్య బ్రతికున్నాడా? ఏదో చెప్తున్నారు కానీ నాకు ఇంతవరకు కనపడలేదే. కనపడాలంటే ఇది వాక్యం చదివితే నీకు కనపడదు. ఎందుకు? ఆ వాక్యం కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో. అంటే వాక్యమునకు శరీరం ఇస్తే ఏమైంది? యేసయ్య. శరీరం తీసేస్తే ఏమైంది? దేని వాక్యం. ఎంతమందికి ఈ ఫార్ములా అర్థమైంది? అర్థం కాకపోతే నెక్స్ట్ ఇయర్ ట్రై చేయండి. యేసయ్య ఆయన వాక్యమై ఉన్నాడు, ఆయన శరీరధారి అయి. అంటే వాక్యం శరీరం ఇస్తే ఏమైంది? యేసయ్య. ఆ శరీరం తీసేస్తే ఏమైంది? మ్యాగీ వాక్యమైంది. అబ్బాయా, అర్థమైందా? సో ఇప్పుడు యేసయ్య ఉన్నాడా? ఏ రూపంలో? వాక్య రూపంలో. సో మనందరం మన దేవుడు బ్రతికి ఉన్నాడు అనే నిరీక్షణ కదా. ఆయన బ్రతికున్నాడు, చనిపోయాడా? మీకు వచ్చిన సంగతి చెప్తా చూడండి. మన దేవుడు మనల్ని అండర్స్టాండ్ చేసుకోగలడా? ఒక్కోసారి మన భర్తలు కూడా అర్థం, మన అంతకన్నా చాలా కంప్లైంట్ చేస్తాం. నన్ను ఎప్పుడు అర్థమే చేసుకో. ఆడేమంటాడు? ఈడు ఏమంటే నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేయాలి మీకు అందరికీ. వాళ్ళ నాన్న అమ్మ ఉన్నారు. అమ్మ ఉందా? ఏది అమ్ముందా? సారీ, అమ్మ నాన్న సమక్షంలో అందరికీ ప్రార్థన చేద్దాం. తొందరలో మనం అందరం ఏం చేయాలి? బిర్యానీ తిందాం. ఆమె నానండి ఈ రోజున ఈస్టర్. ఎందుకంటే ఆడు సరిగా ఏంటి చాలా ట్యూన్ ఒంటరి ఫీల్ అవుతున్నాడు. అది వీడు కూడా ఆరాటం. అదే లైన్ క్లియర్ అవుతుంది, ఈ బండి పోవచ్చు అని వీడు. ఎనీహౌ మే గాడ్ బ్లెస్. నేను నవ్వుతాను. సో బాబు బ్రతికున్నాడమ్మా. ఈ అండర్స్టాండ్స్ యూ. సో మన దేవుడు బ్రతికున్నాడు కాబట్టి ఏం చేయగలడు?
నువ్వే బొమ్మకి అది అండర్స్టాండ్ కాదు. ఎందుకు అదేంటిది? శిలా విగ్రహం అన్నమాట, శిలా విగ్రహం కదా. సరే, కెన్ గాడ్ అండర్స్టాండ్ మై ఫీలింగ్స్? ఎస్. నేను ఎలా బాధపడుతున్నా, దుఃఖపడుతున్నా, సంతోషపడుతున్నా, బయటకు నవ్వుతూ ఉన్నా, లోపల ఏమన్నా, ఇది ఈ కెన్ అండర్స్టాండ్ వాట్ ఐ థింక్. దేవునికి అర్థం అవుద్దా? ఎస్. దేవుడు అన్నాడు ఒక దగ్గర, ఐ హ్యావ్ మెనీ ప్లాన్స్ ఫర్ యూ అన్నాడు. ఐ హ్యావ్ మెనీ ప్లాన్స్ ఫర్ యూ. ఎక్కడ? జెర్మియా 29:11 ఉంది, తీయొద్దు. దేవుడు మన అందరి పట్ల ఏముంది? ఒక ప్లాన్ ఆఫ్ గాడ్. అది నువ్వు ఆయనకు లోబడితే, ఆయనకి ఇష్టపూర్వకంగా లోబడితే, ఆయన ప్లాన్స్ అన్నీ నీ కోసం ఏమవుతాయి? ఓపెన్ అయిపోతాయి. నాకొద్దు నీ ప్లాన్స్ నాకెందుకు, నా ప్లాన్స్ నాకు ఉన్నాయి అన్నావు అనుకో, ఐ హ్యావ్ మై ఓన్ ప్లాన్స్ అన్నావు అనుకో, అప్పుడు హీ కెనాట్ డూ ఎనీథింగ్. ఆయన ప్లాన్స్ స్టాప్ చేసుకుంటాడు అన్న. ఏ దినానైతే ప్రభా నీ నా ప్లాన్స్ కాదు, ఐ విల్ డూ యువర్ ప్లాన్ అన్నావో, అప్పుడు హీ ఓపెన్స్ డోర్స్ అన్నమాట. మెల్లిమెల్లిగా డోర్స్ ఓపెన్ అయ్యాయి కదా. అవునా కదా? అదేనండి, అంతేనా? అవును. మీరు చూడండి, దేవుని పరిస్థితి ఎట్లా ఉంటుంది, దేవుని సంగతి ఎట్లా ఉంటుంది. మోషే, ఇశ్రాయేల్ అందరూ వచ్చి ఎర్ర సముద్రం దగ్గర నిలబడ్డారు. మోషేని ఏమన్నాడు? అయ్యా నీ చేతి కర్రను పైకెత్తు. అప్పుడు సముద్రం, ఎందుకంటే ముందు ఈజిప్ట్లోనే తీసి ఓపెన్ చేసి పెట్టేయచ్చు కదా దేవుడు, ఈజిప్ట్లో ఉన్నప్పుడే. చూడాలి, కన్నారా చూడాలి ఇశ్రాయేల్. తర్వాత నెక్స్ట్ ఏంటి? అక్కడ వరకు వచ్చిన తర్వాతనే ఏంటి నెక్స్ట్ స్టెప్. ముందే ఓపెన్ చేసి పెట్టేస్తే ఇజ్రాయెల్ ఏమనుకుంటారు? సో అక్కడికి వచ్చిన తర్వాత భయంకరమైన సముద్రం ఏమైంది? సముద్రం 2 పైలట్. అది ఎంత చాలా ఈజీయా? లేదు, అస్సలు చాలా కష్టం అండి. నాకు అందరికన్నా ముఖ్యంగా ఏం తెలుసా, ఇది దాడతారు వీళ్ళు వచ్చి ఇజ్రాయేలీలు, ఏదో యోర్దాను నది, అదంట రాశిగా కూర్చబడిందంట. రాశి అంటే తెలుసా ఏంటో? కుప్ప. వాటర్ ఏంటి, కుప్ప ఏంటి? మీరు అద్భుతం కదా. సో అక్కడికి వచ్చిన తర్వాత చేశాడు ప్రభు. అంటే గాడ్ ఓపెన్స్ డోర్స్. మనం ఒక్కొక్క స్టెప్ ముందుకేసినప్పుడు ఏముంది? ఆయన దేవుడు సజీవుడైన దేవుడు. కొంతమందికి దేవుడు ప్రణాళిక ఉందని కూడా తెలియదు అలాగే. బట్ వాట్ గాడ్ సెస్, దేవుడు వాక్యం ఏం చెప్తుంది? అందరి పట్ల ఒక సంకల్పం కలిగి ఉన్నాడు కదండి. హీ థింక్స్ అవుట్. తర్వాత మనతో కోఆపరేట్ చేస్తాడు ప్రభు, చేస్తాడు ఆయన చిత్తంలో ఉంటే. నీ ప్రతి పిచ్చి ప్లాన్కి దేవుడు కోఆపరేట్ చేయడు కదా. అవునా కదా? సో అది మనం నేర్చుకుని ప్రభు ఈరోజు ఏం చేయాలండి? ఆరాధిద్దాం. ఇది ఆయన స్టిల్ లివింగా, ఈజ్ డెడ్? స్టిల్ లివింగ్ గాడ్. ఆయన ఎవర్ లివింగ్ అనమాట కదా. ఎస్, ఆయన ఎప్పుడు బ్రతికున్నవాడు, ఆయన సజీవుడు అనమాట కదండి. అవును. ఆయన ఇంకోటి తెలుసా, ప్రభు వాడు ఏం చేశాడు, మొన్న కూడా ఒక వీడియో పెట్టాడు. ఏంటంటే ఆయన అంత శక్తివంతుడైతే శిలువలో మరణించాడు కదా, ఎందుకు ఇట్లా ఈ మేకలన్నీ తీసేసుకొని బయటకు రావచ్చు కదా. ఆ మాట్లాడినవాడు బుర్రలో ఏముంది తెలుసా? ఏముందాడు? ఏముందండి? ఏం లేదంట ఆ బుర్రలో. అంటే ఖాళీగా ఉందన్నమాట. కాదు, వాడికి ఏంటి, వాడు బ్లైండ్ అయిపోయాడు. ఎందుకో తెలుసా? మన దేవుడు తన ప్రాణం ఇవ్వగలడు, తీసుకోగలడు. ఆ శక్తి దేవునికే ఉంది, మనకు లేదు. ఉందా? నీ ప్రాణం తీసుకోకూడదు, ఇవ్వకూడదు కూడా కదా. ప్రాణం తీసుకుంటే అన్ని అరెస్ట్ చేసి మన కవితక్కను పెట్టేసినట్టు జైల్లో పడేశాడు. ఆత్మహత్య కదా. ఆత్మహత్య చేసే సిన్ తెలుసా? అది నేరం తెలుసా? ఐపీసీ ప్రకారం యూ కెనాట్ కిల్ యువర్ సెల్ఫ్ ఆర్ కిల్ సంబడి. ఇక నువ్వు అయిపోయినావు అనుకో. అయితే మన దేవుడు ఏంటండి, హీ కెన్ గివ్ లైఫ్ అండ్ టేక్ లైఫ్. చూద్దాం. యోహాను సువార్త 10:18 యోహాను సువార్త 10:18 10:18 చూద్దాం. జాన్ చాప్టర్ 10:18 verse చదవమ్మా. యోహాను సువార్త 10:18 ఎవడును నా ప్రాణమును తీసుకొనడు. ఏమే, నా అంతటా నేనే దానిని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు. వావ్, సూపర్. దేవునికి అధికారం ఉందంట. ఏంటది? తన ప్రాణం పెట్టడానికి. ఎందుకోసం పెట్టాడమ్మా ప్రాణమును? మానవాళి రక్షణ కోసం ప్రాణం పెట్టాడమంట కదా. ఎందుకనగా రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు. ఎన్నో వచ్చినాం అది? 15 17 గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. సో చాలా. సో ప్రభు తన ప్రాణం పెట్టడానికి అందుకని ప్రాణం తీసుకోలేదు. అంటే ఆయన దిగి రాలేదు. ఏంటది?
సిలువ. మన సన్యాసులు ఏమనుకుంటారు? మనమంతా తెలుగు సినిమా కాంటెక్స్లో చూస్తుంటాం ఉండాలి. దీన్ని హీరో గారు జీపు ఏది గోడలోంచి బయటకు వచ్చేయడం, ఆయన ఎక్కిన బండిలు దేంట్లోంచి వచ్చేయడం, గోడలకి వెళ్ళి, అవన్నీ ఏంటి బోగస్ ఇండియా లిమిటెడ్. నిజ జీవితంలో ఏ హీరో చేయలేడు. పళ్ళు ఊడిపోయి ఆడు 6 నెలలు ఆ యశోదాలో కూర్చుంటామే కదా, గోడ నుంచి కొట్టినామంటే. అవన్నీ బోగస్ ఇండియా లిమిటెడ్ కదా. అలాగే వాడు మన కాన్సెప్ట్ అంటే అవన్నీ చూసి మనం ఏమనుకుంటాం, దేవుడు అంటే ఏదో సూపర్ హీరోయిజం చూపించాలి, గోడలోకి వెళ్ళి లేకపోతే దేంట్లోకి వెళ్ళి చెట్ల నుంచి రావాలి, ఇవన్నీ ఏంటిది. కానీ దేవుడు సరే తాను ఏం చేసుకున్నాడండి, తన ప్రాణం పెడతాను రెడీ అయిపోయినాడు మానవాళి రక్షణ కోసం, నీ రక్షణ కోసం, నా రక్షణ కోసం. ఏమాత్రం పౌరుషం చూపిస్తున్న మనిషి ఏమైపోయాడు, పాపిగానే మిగిలిపోయాడు. దేవుడు అనుకున్నాడు నడవంటారా. నీకు తెలుసా, దేవుడు ఆ సేటన్ గాడు ఇట్లా టెంప్ట్ చేస్తుంటాడు కదా. ఒకడు అంటాడు, దొంగ చేయమంటాడు, నువ్వు దేవుడు అయితే నువ్వు దిగు కాదు, శిలువలో దిగమంటాడు. నువ్వు రక్షకుడు కదా, నువ్వు దిగిపోయి మమ్మల్ని రక్షించాలి. పౌరుషం పోయాడు నన్ను అంతా దిగిపోయాక మనమైతే దిగిపోయానా ఈ మాటలు నేను పడలేను. కానీ ప్రభు తెలుసు కదా, డెవిల్ ఏం చేస్తాడు మీకు తెలుసా, మనం కూడా ఏం చేస్తుంటాడు, లేదు పౌరుషం తెప్పిస్తాడు. నువ్వు ఇదైతే జంబి, నువ్వు ఏంటది ప్యాడ్ కొను, పెద్ద ప్యాడ్ కొనుక్కో చూడు, ఏంటికి అయ్యమ్మ వీడికి సైకిల్కే పెట్రోల్కే డబ్బులు లేవనుకో కదా, రెచ్చగొడుతుంటాడు కదండి. సో సమ్ టైమ్స్ గాడ్. ఇంకొక వచ్చి ప్రకటన గ్రంథం 1:18 చదమ్మా. ప్రకటన 1:18 ప్రకటన గ్రంథం 1. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను. ఆ మాట అండర్లైన్ చేయండి. మృతుడు నైతిని కానీ ఇదిగో ఆమేన్. మరియు మరణము ఎక్కయు, పాతాళపు లోకము ఎక్కయు, తాళపు చెవులు. ఎస్ కదా, ఇదిగో మృతుడు నైతని. ఎందుకు? అవసరం ఉంది కాబట్టి. ఇప్పుడేంటి, ఇదిగో మృతుడు నైతని కానీ యుగ యుగములు సజీవుడై ఉన్నాను, మరియు మరణము ఎక్కయు, పాతాళ లోకం ఎక్కయు కాగా. సో మన ప్రభు ఏంటండి, అవసరాన్ని బట్టి చనిపోయినాడు, మళ్ళీ ఏం చేశాడు, లేచి మరణం యొక్క తర్వాత పాతాళ లోకం హెల్, ఆ తాళంలన్నీ ఎక్కడ, చేతులన్నీ ఎక్కడున్నాయి. అయితే దేవుడు ఏం చేశాడంటే వెళ్తా తాళపు చెవులు కొంతమందికి ఇచ్చిపోయాడు. ఈ పాతాళ లోకం కాదు, దేన్ని ఇచ్చాడు చెప్పు, ఏ తాళాలు ఇచ్చాడు, మనకి ఇచ్చాడు. మీరు కొంతమంది ఏ తాళం అండి, మా ఇంటి తాళమే నాకు తెలియదు, మా ఇంటి తాళం ఎక్కడుందో పొద్దునుంచి నా మైండ్లో ఎతుకుతున్నా. ఏ తాళం ఇచ్చాడు, రక్షణ కదా. పాతాళలోకి తాళం ఇచ్చాడా, స్వర్గం తాళం ఇచ్చాడా? ఇచ్చాడే పాతాళలోకం. మనకు కనుక ఆయన ఇచ్చుంటే వెళ్ళి దనదన ఓపెన్ చేసి డెవిల్ అన్నీ వదిలేసేవాళ్ళం. సో అది వీళ్ళు అసలు ఏంటి, యాడమ్ నుంచి వస్తుంది, ఇది చాలా మంచి వాళ్ళు వీళ్ళు. అందుకని హీ గేవ్ ద కీస్ ఫర్ హెవెన్. ఎందుకు, అరే ఎవరినైనా మీ ఇంటి వాళ్ళని పక్క వాళ్ళని ఎవరినైనా తెచ్చుకోరా, స్వార్థ చెప్పి యూ బ్రింగ్ దెమ్ ఇన్ టు ద లార్డ్. సంఘానికి ఒక మాట వాడాడు కదా, ఇదిగో ఏంటిది, కాదు నా ఏం తాళాలు ఇచ్చాడు చూసారా, చూడొకసారి, ఒకసారి ఉంది పేతురు తాడు కదా, కాదు ఈ సంఘమున ఏమంటాడు, ఒక మాట అంటాడు చూద్దాం. హీ గేవ్ ద కీస్, ఉందా, కీస్ ఆఫ్ హెవెన్ అనమాట. పరలోక రాజ్యం తాళాలు చెవులు ఇచ్చాడు, ఆ మాట ఉంటుందండి. నాకు చూడండి, చర్చ్కి ఇస్తాడు ఆవిడ. అసలు చర్చ్ అంటే మనమే. 16 చదవ. అందుకు సీమోను పేతురు, సజీవుడు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పి అందుకు యేసు, సీమోను బర్యోనా,
నీవు ధన్యుడు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్తున్నాను. పరలోకం యొక్క రాజ్యం అది ఎన్నో వచ్చినమా? పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. ఎవరికి? పేతురుకా మనక? సంఘానికి. అంటే సంఘం అంటే ఎవరు? నువ్వే, నేనే. సో ఇప్పుడు ఇంటి తాళం మర్చిపోండి. దేవుడు మనకి ఏం తాళం ఇచ్చాడు? ఎవరినైనా సరే ఏం చేయొచ్చు? యూ కెన్ జస్ట్ ఓపెన్ ద కీస్, టేక్ దమ్ ఇన్. మీరు చేయమండి, మా నాన్నకు చెప్పి విసిగిపోయాను, ఆ కీస్ తీసి ఎక్కడ పడేసాడండి అని. అది పడేసే కీస్ కాదులే, విశ్వాసంతో ఓపెన్ చేసే కీస్ కదా. మీ నాన్న కాకపోతే ఇంకొక నాన్నను ట్రై చేయి, మీ పెదనాన్న ట్రై చేయి, లేక ఇంకెవరన్నా యూ ట్రై. మనం చనిపోయే వరకు కొంతమందిని ఏం చేయాలి? ఈ ఓపెన్ ద డోర్, పరలోక రాజ్యం సువార్త చెప్పి తీసుకెళ్ళి కీస్ ఇచ్చాడంట మనకు కదా. అంత గొప్ప ధన్యత సంఘానికి ఇచ్చాడండి కదా. అవునే కదా? అవును. నెక్స్ట్ ఇంకో నేను చెప్పేసి ముగించేస్తాను. ఆయన తిరిగి లేచాడు కనుక ఆయన మరలా తిరిగి వస్తాడు కదా. బికాస్ ఈజ్ రిజరెక్టెడ్ ఈజ్ కమింగ్ అగైన్. అదొక నిరీక్షణ మనకి. యాక్ట్స్ చాప్టర్ 1 చూడండి ఒకసారి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 10-11 వచనాలు. యాక్ట్స్ చాప్టర్ 1:10-11. యాక్ట్స్ చాప్టర్ 1:10-11. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండరి. చదవండి. అదిగో తెల్లని వస్త్రములు ధరించి ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు కొనిపోబడిన ఆ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే మరలా తిరిగి వచ్చునని వారితో చెప్పి. ఆమేన్. చూసావా? ఎలాగైతే ప్రభు తిరిగి వెళ్ళాడో అలాగే తిరిగి వస్తాడు. అంటే ప్రభు తిరిగి లేచాడు. సో ఈస్ కమింగ్ అగైన్. ఎట్లా ఎలాగైతే వెళ్ళాడు అలాగే ప్రభు వచ్చేస్తున్నాడు. మనకు ఆధారం ఏంటి? ఆధారం ఏంటి? బికాస్ ఆయన వెళ్ళిపోయాడు, మళ్ళా తిరిగి వస్తాడు. ప్రభు తిరిగి లేచాడు కాబట్టి వీ కెన్ జస్ట్ ట్రస్ట్ ఇన్ కమింగ్ సూన్ కదా. ఎప్పుడు వస్తాడు? అనుకోనని గడిలో. అంటే ఎప్పుడైనా మనం ఎప్పుడు ఉండాలి? రెడీ. రాడు అన్నావంటే మళ్ళీ ఎప్పుడు వస్తాడు? నువ్వు రెడ్ హ్యాండ్గా పట్టబడతావు, ఇక్కడే ఉండిపోతావు కదా. ఈస్టర్ రోజున ప్రభు లేచిన దినాన బీ అలర్ట్. మార్మల్స్ లేకపోతే వెంటనే నీ హృదయం దేవునికి చేంజ్ చేయాలి, నీ జీవితం మార్చుకోవాలి. ఆయన ఎలాగెళ్ళాడో ఆ మాట వాడేట చూడండి. మనం చదువు ఒక్క లైన్. యాక్ట్స్ చాప్టర్ 1:11 చదువు. ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట నీవు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పింది కదా. ఎలాగైతే వెళ్ళాడో అలాగే వస్తాడు. ఇది మధ్యాకాశం. 2 టైప్స్ ఉందండి ర్యాప్చర్. దాన్ని ప్రభు రాకడ. నెంబర్ 1 ఏంటంటే ర్యాప్చర్ అంటాం. ర్యాప్చర్ అంటే మధ్యాకాశంలో ప్రభు వస్తాడు. మధ్యాకాశంలో ఇప్పుడు ఎవరున్నారు? సాటన్ అండ్ ఫ్రెండ్స్ కొంతమంది ఇక్కడ ఉన్నారు, కానీ వాని సింహాసనం అదంతా పైన ఉంది. 3 ఆకాశాలు ఉన్నాయి. ఒకటేమో మామూలుగా ఇప్పుడు అట్మాస్ఫియర్, ప్లేన్స్ ట్రైన్స్ కాదు, ప్లేన్స్ అవన్నీ వెళ్ళేదంతా దట్స్ ఫస్ట్ హెవెన్ అనమాట. అక్కడ దాటితే ఒక 30-40 కిలోమీటర్లు దాటితే మనకేముండదు? ఆక్సిజన్ ఉండదు, చనిపోతాడు మనిషి, ఏది జీవి ఉండలేదు. దాని నెక్స్ట్ ఏంటంటే 2వ ఆకాశం అంటారు, సెకండ్ హెవెన్. దాంట్లో ప్లానెట్స్ ఇవన్నీ చందమామలు అవన్నీ ఉన్నాయి కదా. అవన్నీ నెక్స్ట్ దాటంగానే 3rd హెవెన్. అక్కడికి ఎవడికి వెళ్ళలేడు. అక్కడ దేవుడు సింహాసనం, దేవదూతలు, ఆ మెట్లు, ఇంకా మనకు అన్ని మెట్లు గిట్లు కనిపిస్తాయి కదా. పిక్చర్స్ మనం ఎవరు చూడలే, కానీ మొత్తానికి విసి కదా. అవన్నీ 3rd హెవెన్. అది మనకు ఎవరు కనపడదు. ఎందుకు కనపడదు? మనుషులం కాబట్టి. ఒకటి దేవుడు అంటే పరలోకపు వెలుగుని క్లోజ్ చేశాడు, ఎవరికి కనపడదు. ఎవరైతే ప్రభువుని తెలుసుకున్నారో వాళ్ళకేంటి చనిపోయిన వెంటనే అది కనిపిస్తుంది అండి. డైరెక్ట్ వెళ్ళిపోతారు. నాకు పెద్ద విచిత్రం తెలుసా ఏమండి, ఈ మార్స్ అనేటువంటి ప్లానెట్ వాళ్ళు వెళ్తానికి నానా తిప్పలు పడుతున్నారు.
కానీ మనిషి చనిపోయిన వెంటనే అక్కడికి వెళ్ళిపోతాడు. ఎంత స్పీడ్ వెళ్తాడు మాకు తెలియదు. ఇంత స్పీడ్ వెళ్తే ఆ థర్డ్ హెవెన్కి వెళ్ళిపోతాడు కదా. అంటే అన్ఇమాజినబుల్ అనమాట, మనకు తెలియదు అవన్నీ. బట్ 3 times. అయితే మధ్య ఆకాశంలో ఇప్పుడు ఎవరున్నారు? ఇప్పుడు డెవిల్ వాడు ఫ్రెండ్స్. ఎప్పుడైతే ప్రభు మధ్య ఆకాశం వచ్చాడో డెవిల్ తర్వాత వాళ్ళందరూ అంశాలు ఎక్కడికి వస్తారు? ఈలోపు సంఘం ఏమవుద్ది? సంఘం అంటే బిల్డింగ్ కాదు, మనం. బిల్డింగ్లన్నీ ఇక్కడే ఉంటాయి, బిల్డింగ్ కావాల్సిన ఇక్కడే ఉండాలి. ఇప్పుడు తనుకొని వచ్చేది దేనికి? కోర్టు కేసులు దేనికి? ఇదే నాదంటే నాది, అధికారం వరకు ఇక్కడ. కానీ దేవుడు తీసుకుపోయేది ఎవరిని? మనుషులు. ఆ గంటలని బల్లాలని అంతా ఇక్కడ వదిలేస్తాడు. అయ్యే మనం మురుసుకునే దేవుడు వదిలేస్తాడు. మన గంట, బల్లలు, ఫ్యాన్ల మీద ఉన్న పేర్లు, ఇవన్నీ దేవుడు ఏం చేస్తాడు? వదిలేరా అన్నాడు. ఆయన వస్తున్నాడండి, నువ్వు రెడీగా లేకపోతే యూ విల్ బి కాట్ రెడ్ హ్యాండెడ్. మధ్యాకాశంలో రెప్పపాటున జరుగుతుందండి. మనందరం కూడా ట్రాన్స్ఫార్మ్ అయిపోతాం. ఈ చీము నెత్తురు గల ఈ శరీరం ఏమైపోద్ది? కదా. అండ్ విల్ బి కాట్ అప్ ఇన్ ద ఎయిర్ అంటాడు అన్నమాట. కాటప్ అంటే సడన్లీ వింటారండి. అది కూడా ఎంతసేపు, ఎంత టైం ఇస్తాడు తెలుసా? మనకు మారుమోసి పోతే ఎంత టైం దొరుకుతుంది తెలుసా ఒక మనిషికి? మధ్యాకాశంలో ప్రభు రాగానే మారుమోసి పోతే కొంచెం టైం ఉంటుంది తెలుసా మౌనిక? ఎంత రెప్ప పాట అంటే ఎంత టైం ఉంటుంది? ఈలోపు మారుమోసి పొందాలి. ఈలోపు ఇట్లా లేపో మార్చు. ఈజ్ ఇట్ పాసిబుల్ అండి? మన పాపాలు కొండ వీటి చాంతాడంత ఉన్నాయి, అవన్నీ ఒప్పుకొని ఇవన్నీ గంటలు అయితే. సో బెటర్ ఏంటి ముందే ఒప్పేసు. గంట కూర్చొని నీ పాపం అంతా ఒప్పుకో, విడిచిపెట్టు. ఎందుకంటే రెప్పపాటును మారుమోసి పొందాలి. అంటే విత్ ఇన్ ఎ ట్వింక్లింగ్ ఆఫ్ అన్ ఐ అని ఉంటుంది. ట్వింక్లింగ్ ఆఫ్ ఐ అంటే ఇలా మూసి తెరిచేలోపే వీళ్ళు ఆల్పోతారు, అందరూ వెళ్ళిపోతారు. మనలో మంచి వాళ్ళు ఏమనుకున్నారు? అమ్మయ్య అందరు పోతే నేను ఎక్కడ జ్యోతి నగర్లా ఆస్తులు అన్నీ నాయ అయిపోతాయి. తుకారం వీళ్ళు చాలామంది వెళ్ళిపోతారు, సన్యాసులు అన్నీ నాయే. ఇక్కడ ఉన్నోడికి ఏం తెలుసా? ఇక్కడ ఉన్నోడికి నానా శ్రమలు కదా. లూసిఫర్ గాడు వచ్చి వెంటనే నీ నొసటి మీద కానీ ఇక్కడ కానీ ఏం చేస్తాడు? ఒక నంబర్ వేస్తాడు. ఇప్పుడు ఆల్రెడీ నంబర్ ఉంది మనకి. ఏ నెంబర్ ఉంది చెప్పు? అప్పుడు కార్డులు గీట్లు అన్నీ అవసరం లేదు మనకి కదా. ఇలాంటి ఇప్పుడు చిప్పులు ఇక్కడ పెట్టుకుంటున్నాం. ఎక్కడ? ఇది చిప్ కదా. ఇలాంటి చిప్పుని ఇలాంటిది కాదు, ఇలాంటి దాన్ని ఏం చేస్తాడు? ఇక్కడ కానీ వేసేస్తాడు. ప్రభు వచ్చేస్తున్నాడు, అమ్మ జాగ్రత్త. ఆయన ఎలాగైతే వెళ్ళాడు ఆయన తిరిగి సజీవుడు కనుక ఈజ్ గోయింగ్ టు కమ్ అగైన్ కదా. 2 వచనాలు చెప్పి నేను ముగించేస్తా. 1 కొరింథీ పత్రిక 6:14 చదుదాం. 1 కొరింథీ 6:14 చదవమా. 6:14 చదుదాం. 1 Corinthians chapter 6:14. 1 Corinthians chapter 6:14 చదుదాం. దేవుడు ప్రభువుని లేపి ఏంటిది? దేవుడు ప్రభువుని లేపెను. చదువు. మనలను కూడా తన శక్తి. ఇప్పుడు ప్రభువు లేచాడు. సో మనల్ని కూడా ఏం చేస్తాడు? ఇక తలకాయ ఎత్తుండో సార్ అంటే ఒకరోజు చనిపోయినా, మనం ప్రభువు రాకడానికి ముందు మనం చనిపోయినా, విల్ ఆల్ బి రిజన్ అగైన్. ప్రభు చనిపోయినాడు, తిరిగి లేచాడు. ఒకరోజు మనం కూడా ఏం చేస్తాం? తిరిగి లేస్తాం. నిరీక్షణ ఉందా నీకు? యేసు ప్రభు ఉంటేనే నీకు ఆ నిరీక్షణ. లేకపోతే ఏంటి? ఏమోనండి ఆయన దయ్యండి బాబు, ఏమోనండి ఆయన దయ్యండి. మా ఇంటికి ఒక పని ఆమె వస్తుంది. ఆమె వాళ్ళ తాతమ్మ చనిపోయింది. ఆమెను అడిగిన, అమ్మ మీ అవ్వ మరి ప్రభుని నమ్ముకుంది. అవునండి, వైట్ అండ్ వైట్ వేసేదండి. మన వాళ్ళకి అట్లానే ఉంటుంది. రక్షణ అంటే వాళ్ళు ఏమంటారు? అవునమ్మా కలర్ వేసేది కాదా అన్న. ఎందుకు నాకు చిలిపి క్వశ్చన్స్ వస్తాయి. కలర్ వేసేదండి. ఉట్టి గుడికి వెళ్ళి వచ్చినప్పుడు వైట్ అండ్ వైట్ వేసేదంట. మళ్ళీ అక్కడిక్కడికి వెళ్తాను ఏం వేసేది? ఇంకేం చేసేది? ప్రతి మీటింగ్కి వెళ్ళేదండి అవ్వ, ప్రతి విందుకి వెళ్ళేదండి. విందా అంటే ఎక్కడ నాకు విలేజెస్లో అవి అయినప్పుడు ఈమె ఫస్ట్. చాలా పాటలు పాడేదండి. ఇవి చెప్తూ ఇవన్నీ కాదు, ఇది కాదు అసలు ఆమెకి మారుమనసు ఉందామా అంటే ఏంటండి అంది అనుకున్నా. అమ్మ తల్లి, ఇన్ని వైట్ అండ్ వైట్, బ్లాక్ అండ్ వైట్, ఇవన్నీ అర్థమవుతుందండి. ప్రభు లేచాడు. మనం కూడా ఒకరోజు తిరిగి లేస్తాం. మనకు నిరీక్షణ. యూ హ్యావ్ టు ప్రేజ్ ఫర్ దట్. ప్రభా ఇక్కడికి అయిపోయి నా లైఫ్ టెంపరీ, ఇక్కడ నీ లైఫ్ టెంపరీ కదా. ఒకరోజు ఏం చేస్తాం?
ఈ టెంపరీ లైఫ్ వదిలి పర్మనెంట్ లైఫ్కి వెళ్ళబోతున్నాం. అది త్వరగా జరగబోతున్నాం. ప్రభు లేచాడు. నిజం ఇది. ఎవడే చెప్పినా చెప్పుడు మాటలు వినదు. ఎవడైతే చెప్పుడు మాటలు విన్నాడో ఆడు చెడిపోతాడని చెప్తుంది బైబిల్. ఆమెన్. హలో, నిజమేనా అది? ఎస్. ఎవడెవడో చెప్తాడు అది కాదు ఇది కాదు, ఆడు లేచాడా గీసాడని. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నువ్వు ధన్యుడు కదా. అవును. నెక్స్ట్ ఒక్కొక్క మాట రోమపత్రిక 6వ అధ్యాయం 9 చూద్దాం. రోమన్స్ చాప్టర్ 6:9 చదువుదామా? 6:9 చదువు. 6:9 మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని. దేవుడు ఇంకోసారి చనిపోడంట ప్రభు. 2 సార్లు చనిపోతాడా? లేదు. చూడు ఇంగ్లీష్ చదువు. 6:9 For we know that since Christ was raised from the dead, he cannot die again. Death no longer has mastery over him. ఆయన మీద ఏం లేదు, ప్రభుత్వం చేయదు, లేక అధికారం లేదు. దాన్ని ఏం చేశాడు ఆయన? ప్రభు చంపేశాడు, డిఫీట్ చేశాడు. మనం నిన్న చూసాము. సాతాను గాని అంటే ఎక్కడ తొక్కాడు? త్వరగా మన ద్వారా కూడా ఏం చేస్తాడు అంటే వాడు దెబ్బ తిన్న పాము అన్నట్టు వాడు కదా. పళ్ళు తీసాడా ఉంచాడా? అసలు లేవు అసలు కదా. మరి ఇప్పుడు కొంచెం నవ్వుతుంటాడు మనం చూసి అప్పుడప్పుడు కొంతమందిని. వాడి దగ్గర కట్టుడు పళ్ళు ఉన్నాయి అన్నట్టు. అవి చూసి మనం ఏమనుకుంటాం? బుస కొడుతుంటాడా? అవి చూసి మనం ఏమనుకుంటాం? అబ్బో నిజమైన పళ్ళు. ఒకటే గుద్దు ఆ పళ్ళన్నీ ఊడిపోతాయి. కట్టుడు పళ్ళు ఇంకా కదా. వాడు పళ్ళన్నీ ఊడగొట్టాడు. ఎక్కడ? సిలువలో. సో వాడికి మనం ఏం చేయని అసలు భయపడినా కదా. చాలాసార్లు వాడికి భయపడి ఏవేవో చేసేస్తున్నాం. నో ప్రభు తిరిగి లేచాడమ్మా. సో ఇక్కడ ఆపేద్దాం. మన యూఆర్ వర్షిపింగ్ ఎ రియల్ గాడ్ అండ్ ట్రూ గాడ్. నువ్వు నీ మనసు ఏం కాకూడదు? చెదిరిపోకూడదు కదా. అండ్ ఆయన దగ్గరకు నువ్వు వెళ్ళొచ్చు, ఆయన అడగొచ్చు, ఆయన దగ్గర నుంచి జవాబు పొందొచ్చా? ఎస్. ఆయన పిఓపితో చేయబడ్డా? పిఓపి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దేంతో చేయబడ్డాడు ఆయన? ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు అంతే. దేవుడు మనం వెనుకలు యొక్క మాటలను దీవించును గాక. ఏమండి మరి